అనేది పబ్లిక్ సీరియస్ గా తీసుకుందా, అందుకే 2 చోట్ల ఓడిపోయారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ మద్యం దుకాణం ప్రైవేట్ అయింది, ఇక్కడ ప్రైవేట్ మద్యం దుకాణం ప్రభుత్వం అయింది, పబ్లిక్ ఎక్కడ సీరియస్ అవుతారు? ప్రభుత్వ మద్యం దుకాణం ప్రైవేట్ అయినప్పుడు ఆడు బాధితుడు, బెల్ట్ షాప్ మన ఇంటి ముందుకు వచ్చినప్పుడు. అంతేగాని మన ఇంటి ముందు బెల్ట్ షాప్ తీసి ప్రభుత్వం టైం ప్రకారం మద్యం అమ్ముకుంటే ప్రజలు ఎట్ట బాధితులు అవుతారు? వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తారు? పైన తిన్నాడు ఎవడు తినలేదు అనుకుంటారు, కామన్ గా ఎవడు తినలేదు అనుకుంటున్నారు. ఇవాళ తప్పంటలేదు, అక్కడ తినొద్దు అంటలేదు అక్కడ. కానీ వాళ్ళు తక్కువ తిన్నారు, వీళ్ళు ఎక్కువ తిన్నారు. అక్కడ 100 కోట్లు అంటే ఇక్కడ 1000 కోట్లు అంటే ఈ చర్చ అయితే నడుస్తుంది. మరొక అంటే లిక్కర్ స్కామ్ అరెస్ట్ లో ఒక ఎత్తి అయితే, ఇప్పుడు నిన్న రజనీ గారికి సంబంధించి పెడితే రజనీ వాళ్ళ మరిది గోపిని అరెస్ట్ చేశారు. అంటే ఈ అరెస్టులు మేము ఆపేయలేదు, ఓన్లీ లిక్కర్ స్కామే కాదు, ఒక మూకుమ్మడి అరెస్టులు మొదలవుతున్నాయని సంకేతమా, లేదంటే ఎప్పటి నుంచో జరుగుతున్నది ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి నడుస్తున్నాయి? లేదు, చంద్రబాబు నాయుడు అరెస్టులు చెయ్యడు, కేసులు పెట్టడు. ఎప్పుడూ కూడా పవర్ లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాడు ఆయన మెప్పు కోసం ఆయన చూసుకుంటాడు. దాని వలన ఆ తర్వాత వచ్చింది రాజశేఖర రెడ్డి టైంలోనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి టైంలోనో తెలుగుదేశం వాళ్ళని ఇబ్బంది పెట్టారు. మర్డర్లే జరిగినాయా లేకపోతే దందాలే జరిగినాయా, అట్లాంటి టైంలో మేమేమో సఫర్ అవుతున్నాము, మేమందరం మీ వెనకాల ఎందుకు ఉండాలి అని అడిగారు లోకేష్ ని, చంద్రబాబుని. మొన్నటిసారి ఆ 2-3 సంవత్సరాల పాటు వీళ్ళు తిరిగినప్పుడు వాళ్ళందరినీ కన్విన్స్ చేయాలని ప్రయత్నించినప్పుడు వాళ్ళు వేసిన ప్రశ్న